తెలుగు సినిమా అంటే చాలామంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎంతమంది ఉంటారు, పెద్ద పెద్ద స్టూడియోలు. ఒకప్పుడు మద్రాసులో ఉండేది మన తెలుగు సినిమా అంతా కూడా. సో అటు నుంచి నాగేశ్వరరావు గారు పుణ్యమా అని చెప్పి తెలుగు మనం ఇక్కడికి వచ్చాము హైదరాబాద్కి. అలాగే రామానాయుడు గారు ఇక్కడ స్టూడియోస్ కట్టి, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ కట్టి, ఇలా మెల్లగా ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మన తెలుగు సినిమా వర్క్ అంతా స్టార్ట్ అయింది. ఇక్కడ ఎదిగాం. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఐడియాతో వచ్చారు. ఎందుకంటే సినిమాలు అంటే ఆయనకు చాలా ప్రాణం కదా. ఆయనకి ఎంత ప్రాణం అంటే ఆయన సినిమా ఆయన ఆడపోయినా పక్కన తెలుగు సాటి హీరో సినిమా ఆడాలని కోరుకునే. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. తెలుగు పరిశ్రమ అంతా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించాలని నా గట్టి ప్రయత్నం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆయన మోటో ఏంటి, దేని గురించి ఆయన చెప్పింది అంటే ముఖ్యంగా ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ అంటే ఓన్లీ హైదరాబాద్కో, ఓన్లీ మద్రాస్కో అంటే సర్టెన్ ప్రాంతానికే అది కాదు. సో సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కడెక్కడ ప్రజెంట్ మనం చూసుకుంటే ఎక్కడెక్కడో లొకేషన్స్కి వెళ్తారు, వేరే దేశాలకు కానీ వేరే కంట్రీస్కి ఎక్కడెక్కడికో వెళ్ళి షూటింగ్ చేస్తారు. సో అట్లా కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. సో అందుకోసమని సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి కూడా రావాలని కోరుకుంటున్నాం అనే విధంగా ఆయన చెప్పింది. సో ప్రజెంట్ అయితే అల్లూరి జిల్లాలో ఆయన పర్యటనలో ఉన్నాడు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే ఆయన మొత్తం కూడా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నాడు. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా రవాణా సౌకర్యం ఉండదు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, మంచినీళ్ళు అందుతున్నాయా లేదా, ఇలా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన పాదయాత్ర చేసినప్పటి నుంచి, వారాహి యాత్ర చేసినప్పటి నుంచే ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనే విధంగా అప్పటి నుంచి ఆయన ఫిక్స్ అయిపోయాడు. సో ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కదాని ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు గిరిజన ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. సో అక్కడ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అక్కడ అందరూ మన వాళ్ళందరూ ఆంధ్ర నుంచి ఎప్పటి నుంచో వస్తారు. రాజకీయ నాయకులైనా సరే, సినిమా వాళ్ళైనా సరే హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో విస్తరించాల్సిన అవసరం ఏముంది, ఇంకోటి చేస్తే ఎప్పుడు చేయబోతున్నారు? అదే ఇప్పుడు ఆంధ్రాలో విస్తరించాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్లో ఉంది ఓకే, కానీ ఇక్కడ అన్ని లొకేషన్స్ చూశారు, అన్ని షూటింగ్స్ అవుతున్నాయి ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు చూడని అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అవి ఇంతవరకు ఎవరు కూడా చూపించలేదు. అంటే మనకు న్యాచురల్గా ఫామ్ అయిన లొకేషన్స్ చాలా ఉన్నాయి, అక్కడ ఆర్టిఫిషియల్గా సెట్స్ వేసుకొని చేస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో మన న్యాచురల్గా ఫామ్ అయిన చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. వాటిని చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే షూటింగ్ చేస్తారో ఇక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది కదా అని ఒక ముఖ్యమైన మోటోతోనే ఆయన మాత్రం ఈ వ్యాఖ్యలు చేశాడు.